24వ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని టెస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు జెండా ఆవిష్కరించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటేయాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా టెస్కబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ఇచ్చేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, గులాబీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వనరంగంలో రేపు రాబోయే ఎన్నికల్లో 13వ తేదీ నాడు జరిగే ఎన్నికలకు సమాయుక్తమవుతున్న తరుణంలో మీ అందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు కూడా ఇవాళ 9 గంటలకు జెండా ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. వారి సందేశం కూడా ఉంటుంది. మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, చాలా ఆనందంగా ఉంది. ఇవాళ అనేక మంది అనేక మాటలు మాట్లాడినా మన కుటుంబం చెక్కు ఎదరకుండా ఇవాళ ఇంత గొప్పగా నిజమైన కార్యకర్త కేసీఆర్ గారిని ఆయన వెనువెంట నడుస్తూ తెలంగాణ సాధనలో, తెలంగాణ సాధించుకున్న తర్వాత, తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా అనేక మంది సారు లేని నాడు, పెద్ద సారు లేని నాడు తెలంగాణ ఏ రకంగా ఆగమైంది అనేది వీళ్ళందరికీ కనబడతా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే విన్నాము, మనమందరం కూడా ఇదే స్ఫూర్తితో, ఇదే రకంగా అంతర్గతంగా మనకు కొన్ని ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక కుటుంబం అన్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఇవాళ మన కేసీఆర్ టీటీ రామారావు గారు కూడా మనకు పిలిపించింది. ఒక 10-12 పార్లమెంట్ సీట్లు మనం గెలిచినట్టయితే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు గొంతుగా, వాళ్ళ ప్రజల గొంతుగా అయి ఇవాళ రాష్ట్రం నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరేదాకా మనం వాళ్ళ వెంట నిలబడి పోరాడటానికి మనకు శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వినోద్ కుమార్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించేదానికి మీ అందరికీ కృషిస్తానని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ తెలంగాణ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ జై తెలంగాణ.